హాయ్ అండి, నేను మురుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చేయబోయే రెసిపీ అయితే మిర్చి బజ్జీ, మసాలా మిర్చి బజ్జీ అండి. మసాలా పెట్టి ఇట్లా చేసుకుంటే చాలా ఎమ్మి అసలు. ఇది దొడ్డు మిర్చి తీసుకున్నాను నేను. చాలా చాలా ఎమ్మి అసలు. కారం కూడా ఉండదు, అట్లనే తినేయచ్చు మనం. ఆనియన్స్ మీద వేసేసుకొని మంచిగా తినేసేయండి. కొత్తగా చూసుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లో జల్లెడది పెట్టేసుకొని పిండి వేసుకొని 1.5 కప్పు మొత్తం జల్లెడ పట్టాలండి. జల్లెడ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పిండి ఏం లేకుండా జల్లెడ పట్టేసుకుంటే కొంచెం మంచిదండి. లేదంటే అట్లనే వేసుకున్నాం అనుకో స్టోన్స్ చిన్న చిన్నవి లేదా పురుగులు ఏమైనా ఉన్నా మళ్ళీ మనకి లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఓకేనా, అది పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత నువ్వులు వేయాలండి. నేను 1 కప్పు చిన్న కప్పు నువ్వులు తీసుకుని, ఇక్కడ చింతపండులు తీసుకున్న ఒక కప్పు చిన్న కప్పుతోని ఇక్కడ నానబెట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టేసుకొని ఇక్కడ పెంక అయితే హీట్ అయిపోయింది. నువ్వులు అయితే వేసేసుకొని మొత్తం ఏం చేసుకోండి. చిట్పట్ వచ్చినప్పుడు బంద్ చేయాలండి. చిట్పట్ వచ్చేదాకా ఉంచాలి, మరీ మాడనివ్వద్దు. చిట్పట్ వచ్చేసినాయి ఇక్కడ చూడండి. ఇవి అట్లా వేగినాక బంద్ చేసేయండి. స్టవ్ బంద్ చేసి ఎక్కడైతే ఒక బౌల్లో అయినా ఒక ప్లేట్లాగా అయినా వేసేసుకొని కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకొని చల్లగా అయ్యే వారికి. నెక్స్ట్ ఇక్కడ శనగపిండి అయితే మనం జల్లెడ పట్టేసుకున్నాం కదా, అదైతే మంచిగా మిక్స్ ఇట్లా చేసేసుకోవాలి. వామ్ వేసుకోవాలండి, కొంచెం ఓమా మొత్తం నలిపేయాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది అట్లా. కొంచెం 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫస్ట్ మిక్స్ చేయండి. మిక్స్ చేసి తర్వాత వాటర్ వేసుకొని చేయాలి. సోడా వేస్తే సోడా వేయండి, మంచిగా పొంగితే మంచిగా వస్తాయి. 1/2 స్పూన్ సోడా సేమ్ మంచిగా ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని సోడా వేసుకున్న తర్వాత ఇది సోడా వేసి పక్కకు పెట్టుకొని ఫస్ట్ ఇది నువ్వులు అయితే మనకు చల్లగా అయిపోయినాయండి. మిక్సీ పట్టేసుకొని ఒక దాంట్లోకి వేసేసుకొని బౌల్లోకి. ఇక్కడ నేను చూపించిన దొడ్డు మిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి వేరు ఉంటే బజ్జీలకి వేసే పచ్చిమిర్చి వేరు ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అవి తీసుకొని చాలా టేస్ట్ ఉంటాయి. ఓకేనా, అవి తీసేసుకొని మొత్తం చీల్చుకొని లోపల ఇత్తులు అనేది తీసేసుకోవాలి. మొత్తం ఇత్తులు ఏం లేకుండా తీసేసేయాలి. తీసేసి ఒక బౌల్లోనైనా ప్లేట్లోనైనా పెట్టేసుకోవాలండి. మధ్యలో కట్ చేసుకొని కింద ఎండుది అనేది కట్ చేసేయాలి. ఎండుది కట్ చేసి మధ్యలోకి చీల్చుకొని మొత్తం అట్లా నేను ప్లేట్లో చూపించినట్టు చేసేసుకోండి. ఎక్కడైతే నువ్వుల పొడిది మిక్సీ పట్టుకున్నామో అలా కొంచెం సాల్ట్, ఈ చింతపండు గుజ్జు మొత్తం బాగా చిక్కగా వేయాలండి. నీళ్ళు వేయలేదు, చిక్కగా వేసి మంచిగా పేస్ట్ లెక్క వేసుకోవాలి. మీకు ఎంత సరిపోతే అంత పేస్ట్ లెక్క చేసేసుకోండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ మిర్చి అనేది ఉంది కదా, అది మొత్తము పక్కకు పెట్టేసుకొని మొత్తం అది నువ్వులది ఉంది కదా మొత్తం మిక్సప్ చేసుకోవాలి. మిక్సప్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మిక్సప్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఉంటుంది. అలా మసాలా పెట్టుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ శనగపిండి అయితే ముందే తడిపేసుకున్న, వీడియో డిలీట్ అయిందండి, సారీ. ఇక్కడైతే మొత్తం తడిపి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న. ఆ వీడియో అయితే కొంచెం స్కిప్ అయింది, ఏమనుకోకండి. మంచిగా నానిందండి పిండి అయితే చూడండి. ఇక్కడ ఇట్లా నేను చేసినట్టు నువ్వులు పెట్టిన తర్వాత ఇట్లా మొత్తం అందులో ముంచి నూనె డీప్ ఫ్రైకి పెట్టేసినాం కదా, అప్పుడే డీప్ ఫ్రై ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో వేసేసుకోవాలండి, అంతే సింపుల్, చాలా ఈజీ. ఇంకోటి పిండి మంచిగా నానితే మంచిగా అవుతాయి. నేను మంచిగా నానబెట్టుకుని ఆ వీడియో అయితే తీయలేకపోయినా, డిలీట్ అయిపోయిందండి, చేయి దాకినది, సారీ ఏమనుకోకండి. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. పిండి మనం అంత వేసినాక వాటర్ పోసేది డిలీట్ అయింది, అది వాటర్ పోసి తడిపేది. అట్లా మొత్తం వేసేసుకోవాలండి. బజ్జీలు వేసేసుకొని మంచిగా నువ్వుల పొడి పెడితే మధ్యలో కిరాకు ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇట్లా బ్రౌనిష్ కలర్ రెడ్ మొత్తం కావాలండి, అట్లా అయినట్టు చాలా మంచిగా అయినాయి బజ్జీలు. తర్వాత కొంచెం పిండి మిగిలిందని క్యారెట్లు చిన్న కట్ చేసుకొని ముక్కలు క్యారెట్ బజ్జీలు కూడా వేసేసుకున్నాను నేను. ఓకేనా, కామెంట్ చేయండి ఇవి రెండు ఎట్లున్నాయో మీరు ట్రై చేయండి. క్యారెట్ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. ఇంకోసారి ఫుల్ వీడియో పెడతాం మీకోసము, కావాలంటే కామెంట్ చేయండి నాకు. బజ్జీలు అయితే మొత్తం డీప్ ఫ్రై అయిపోయింది. అట్లా మొత్తం వేసేసుకొని పక్కకి ఒక బౌల్లో నేనైతే హాట్ బాక్స్లో వేసుకుని, మీరు ఎందులో వేసుకుంటారో వేసుకోండి. టేస్ట్ చేసి చెప్పండి, ట్రై చేసి. ఓకేనా, క్యారెట్ బజ్జీలు కూడా మంచి హెల్దీ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాప మిర్చి బజ్జీలు తినలేదు కదా, పిండి కూడా ఎట్లయినా మిగిలింది, క్యారెట్లు కూడా ఇంట్లో ఉండే నాకు ఎట్లయినా, అందుకే వేసేసుకున్నా. మొత్తం క్యారెట్ బజ్జీలు వేసుకున్న కొన్ని కొంచెం పిండి మిగిలితే ఇట్లా రౌండ్ పునుగులు లెక్క కూడా వేసేసిన.
పిల్లలు మిర్చి తినలేరు కదా, కాబట్టి పిల్లలకు అట్లా వేసిస్తే కొంచెం ఇష్టంగా తింటారు. మనము ఇట్లా కూడా తినొచ్చు. చాలా బాగున్నాయి. ఇట్లా ఇట్లా ట్రై చేయండి, అట్లా ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మి వచ్చింది టేస్ట్ అయితే. అట్లా నూనె మంచిగా మసలాలండి. మసలినాక వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మంచిగా లోపలిది అనేది కాలనివ్వాలి. పిండి పిండి ఉంటుంది అంటే మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. పిండి పిండి చేసుకోకండి. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అయిపోయిందండి డీప్ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోండి. నేనైతే హాట్ బాక్స్లో వేసేసుకున్నాను కదా, హాట్ బాక్స్లోకి వేసేసుకుని మొత్తము నూనె మొత్తం తీసేసి అట్లా వేసేసుకొని పక్కకి పెట్టేసి నూనె అనేది పక్కకి పెట్టేసుకొని బౌల్ కూడా పక్కకు పెట్టుకొని ఒక ఆనియన్ చిన్నది కట్ చేసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలంటే చిన్న షార్ప్ చేసుకోవాలి. మధ్యలో పచ్చిమిర్చికి మధ్యలో ఘాటు పెట్టాలి. మనం ఎట్లా నువ్వుల పొడిది ఎట్లా పెట్టినామో సేమ్ ఇది కూడా అట్లనే పెట్టేసి మధ్యలో అనేది ఆనియన్ నింపుకుంటే చాలా చాలా అసలు ఎమ్మి అసలు చాలా చాలా బాగుంటాయి. నాకైతే వీడియో తీయనికి రాలేదు, ఏమనుకోకండి, అందుకే ఇట్లా చూపిస్తున్నా. మధ్యలో ఘాటు పెట్టేసుకొని నేను ఫుల్ అప్ చేసుకున్నా మొత్తము. మీరు కూడా ఫుల్ అప్ చేసుకోండి, ఓకేనా. ఇట్లా మధ్యలో ఫుల్ అప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఎమ్మి టేస్ట్ ఉంటుంది, ఓకేనా. మీకు ఇంకా వీడియోస్ ఏమైనా కొత్తవి కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇమేజ్ చూపిస్తున్నా. అట్లా ఫుల్ అప్ చేసేసుకోండి మొత్తము. ఏంటంటే మనం ఫుల్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ కూడా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. బజ్జీ కూడా డైరెక్ట్ తినేసేయచ్చు అంటే అప్పుడు మనం మొత్తం గింజలు తీసేసినాము కదా లోపలి గింజలు, కాబట్టి కారం కొట్టదు. ఈ పచ్చిమిర్చి అనేది కూడా ఒక కారం ఉండదు. అండ్ నార్మల్ పచ్చిమిర్చి కూడా అంత ఇవైతే చాలా ఇట్లా ఎంత బాగా వచ్చింది చూడండి. బయట కొంటే మనకి 30 రూపీస్ ప్లేట్, 40 రూపీస్ ప్లేట్. ఇక్కడైతే చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండేసుకొని హోటల్ టేస్ట్ వచ్చేస్తుందండి మనకి. బయట రెస్టారెంట్లో స్ట్రీట్ ఫుడ్ లెక్క రెడీ అయిపోయింది మనకి, ఓకేనా. మసాలా బజ్జీ అయితే రెడీ. ఇంకా నచ్చిందా కామెంట్ చేయండి. నేను దీని అయితే టేస్ట్ చూసినాను, చాలా చాలా బాగుంది. స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంది. మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. నా వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి. ముందు బెల్ అయితే నొక్కండి, ఆల్ అన్న బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతే మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నాకు. నేను ఎప్పటికప్పుడు వెంటనే మీకు వీడియో పోస్ట్ చేస్తా. ఏ వంట అయినా సరే, ఏ కుకింగ్ వీడియో అయినా సరే, కొత్త వీడియోస్ మీకు ముందుకు పెడుతూనే ఉండండి ప్లీజ్ అండి.